హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి టమాటాలతో కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇలా చేసిన పచ్చడిని వేడివేడి అన్నంలోకైనా లేదా ఇడ్లీ దోశల్లో కూడా తినొచ్చండి. ఈ పచ్చడి బయట పెట్టుకుంటే 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే వారం రోజుల పాటు తినొచ్చండి. ఫస్ట్ దీనికోసం 1/2 కేజీ దాకా పచ్చి టమాటాలను తీసుకున్నానండి. దీంట్లో కొంచెం దూరగా ఉన్న వాటిని కూడా తీసుకొని చేసుకోవచ్చు. వీటిని ముందుగా శుభ్రంగా కడిగి మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి నువ్వులను వేగనివ్వాలి. మీరు నువ్వులకు బదులుగా పల్లీలైనా వేసుకోవచ్చు, కానీ పల్లీలు వేస్తే చట్నీ ఎక్కువ రోజులు ఆగదు కాబట్టి నువ్వులను వేస్తున్నానండి. అదే ప్యాన్లోకి 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నది కాబట్టి 6-7 వరకు తీసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలను వేసుకోండి. పచ్చిమిర్చి ధనియాలు వేగిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి చిన్న కొత్తిమీర కట్టెను తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల పచ్చడి మంచి రుచితో ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తిమీర ఇష్టం లేని వారు పుదీనా వేసుకొని చేసుకోవచ్చు. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టమాటా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా ఒక 10 నిమిషాల వరకు టమాటాలు మెత్తగా మగ్గిపోయాయి. ఈ టమాటా ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేయించిన నువ్వులని, ఇందులోనే వేయించిన పచ్చిమిర్చి అలాగే ధనియాలను కూడా వేసి పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని ఒక 8 వరకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి ముందుగా వీటిని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఉడికించి చల్లార పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉన్న టేస్ట్ బాగుండదండి పచ్చడి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని గిన్నెలోకి వేసుకొని వేడివేడి పోపుని పచ్చడిలోకి వేసుకొని అంతా కలిసేలా కలుపుకుంటే పచ్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి పచ్చి టమాటాలతో పచ్చడిని ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసిన పచ్చడిని అన్నంలోకి కాకుండా ఇడ్లీ, దోశ, వడ ఎందులోకైనా తినొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.